ఈ గోల్డెన్ హ్యాండ్స్ తోటి మా కొన్ని మొక్కల్ని ఇంకా ఇంకా బాగా ప్రూనింగ్ చేసి ఇంకా బాగా తయారు చేస్తారని చెప్పేసి మేము సార్ మీరే అద్భుతంగా తయారు చేస్తున్నారు. ఇంకా నేను అవసరం పడదేమో అనుకుంటున్నాను. లేదు, బిలీవ్ దట్ మాస్టర్స్ ఆర్ మాస్టర్స్. మీలాంటి వాళ్ళ దగ్గర నేర్చుకున్న విద్య ఇది. కొన్ని మొక్కల్ని కొన్ని టెక్నిక్స్ నేర్పిస్తూ కూడా 1 or 2 పీసెస్ మాకు కొంచెం చేసి పెట్టమనేసి నేను అర్థిస్తున్నాను. ఇంట్లో అసలు ప్రూనింగ్ చేయతగ్గ మొక్కలు ఏంటన్నది కూడా కొద్దిగా వ్యూవర్స్కి కూడా తెలుస్తుంది. కొన్ని రకాల స్పీసీస్ ఈ క్లైమేట్ బాగా సూట్ అవుతాయి కాబట్టి అవి కూడా మాకు కొద్దిగా సజెస్ట్ చేస్తే కనుక ఫ్యూచర్లో మాకు ఉపయోగపడుతుంది. హాయ్ వ్యూయర్స్, మనందరికీ రియల్గా బాన్సాయ్ లవర్స్ అందరికీ ఒక మంచి సీజన్ స్టార్ట్ అయింది. మనం జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అన్నది మనకి రియల్గా బాన్సాయ్ వాళ్ళకి ఒక మంచి టైము. మనం ఏం చేయాలనుకున్నా, ఈరోజు హార్డ్ ప్రూనింగ్ చేయాలన్నా, సాఫ్ట్ ప్రూనింగ్ చేయాలన్నా, షేపింగ్ మార్చాలన్నా, రీపాటింగ్ చేయాలన్నా, పాటింగ్ చేయాలన్నా, ఏది చేయాలన్నా ఇది రైట్ టైం. ఈరోజు మీకు ఒక హార్డ్ ప్రూనింగ్ చేసి ఒక 2 మొక్కల్ని లాస్ట్ వీడియోలో మనం ఆనంద్ గారి ఇంటి టెర్రస్ గార్డెన్ చూపించాం. ఆ టెర్రస్ గార్డెన్లో సార్ రిక్వెస్ట్ మీద మనం ఒక 2 మొక్కలు చేసాం. ఆ 2 మొక్కల్ని ఈరోజు అవి 30 days అయింది. 30 days తర్వాత అవి ఎలా ఉన్నాయో చూసి వాటికి ఏమైనా అవసరమైతే వైరింగ్ కానీ మళ్ళీ సెకండ్ ప్రూనింగ్ కానీ చేయాల్సి వస్తే చేసి దాన్ని మీకు ఈరోజు చూపించదలుచుకున్నాను. ఇది మొత్తం మీకు బాన్సాయ్ అయ్యాక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి. ఇందులో మీరు డౌట్ పడేది ఏంటంటే ఈ సీజన్లో ఇవి చేయొచ్చా, జేడు చేయొచ్చా అని అడుగుతారు. వర్షాకాలంలో జేడు, ఎడినిమల్ చేయకండి. మిగిలిన అన్ని మొక్కలు చేయొచ్చు. అన్ని మొక్కలు అంటే మిగిలిన ట్రాపికల్ ప్లాంట్స్ మనం ఏవైనా జువ్వి, రావి, మరి ఏదైనా మీ దగ్గర ఉన్న ఫైకస్లు అన్నింటికి చేసుకోవచ్చు. మీరు హ్యాపీగా స్టార్ట్ చేయండి. ఇది మంచి సీజన్. మీకు ఏ డౌట్స్ ఉన్నా నన్ను అడగండి, కామెంట్ బాక్స్లో మనకు రాయండి. నేను రిప్లై ఇస్తాను కంపల్సరీగా ప్రతి కామెంట్కి. అండ్ ఐ హోప్ మీరు ఈ వీడియో కానీ లైక్ చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా బాన్సాయ్ లవర్స్ ఉన్నా, గార్డెన్ లవర్స్ ఉన్నా వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు కూడా ఏమైనా ఇందులో వాళ్ళకి యాడ్ చేయండి అండ్ వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. ఫ్రెండ్స్ చూడండి, ఇది ఇంత మంచి చెట్టు ఉంది. ఇది కొంచెం ఇందులో చిన్న నెగిటివ్స్ ఉన్నాయి. చిన్న నెగిటివ్స్ అంటే మనం ఇది మాస్టర్ పీస్ చేయాలంటే కాంపాక్ట్గా చిన్నగా చేయాలి. ఇలా మొక్క ఉండకూడదు. ఇంత మంచి ఓల్డ్ వచ్చి ఇంత మంచి సెట్టింగ్ వచ్చాక నేను దీన్ని ఒకటి చేయాలనుకుంటున్నాను. చూద్దాం దీన్ని ఏం చేయాలో. ఫస్ట్ దీన్ని తర్వాత మేడం గారు మీరు ఈ మొక్కని ఒక 1 month తర్వాత మాకు షేర్ చేయండి. మళ్ళీ మా ఆడియన్స్కి, మా వ్యూవర్స్కి నేను చూపిస్తాను. తప్పకుండా. ఓకే, ఫస్ట్ రాయా ఇది అవసరం లేదు, ఇక్కడ ఇది తీసేసాను. ఇది చిన్న మ్యామీకి మీరు పెట్టుకోండి, హ్యాపీగా ఉంటుంది. ఓకే, మనకి ఇక్కడ ఫస్ట్ ఎప్పుడైనా క్లీన్ చేసినప్పుడు రూట్స్ మన క్రాస్ రూట్స్ కవర్ చేయండి. ఇలా క్రాస్ ఉండకూడదు. ఇలా అడ్డకి వెళ్ళే రూట్ ఏది ఉండకూడదు, గుర్తుంచుకోండి. ఇవన్నీ తీసేసి ఓకే, ఈ క్రాస్ అన్నీ తీసేస్తే అది మీరు ఫస్ట్ చేయాల్సింది ఎవరైనా. ఓకే, ఇప్పుడు అన్నీ స్ట్రైట్గా ఉన్నాయి కదా, రూట్ పార్ట్ అయిపోయింది. రూట్ పార్ట్ అయిపోయాక ఇది కూడా ఇలా రౌండ్ తిరుగుతుందంటే మనం కట్ చేసేయండి. ఇవన్నీ వేస్ట్ మనం ఎప్పుడు. సరే రౌండ్ కట్ చేసేయండి సార్ అట్లా. ఓకే, ఇప్పుడు మీరు జాగ్రత్త చూడండి. ఇక్కడ మనం చేయబోయేది ఇలా పైకి వెళ్ళేవన్నీ కట్ చేసేయాలని చెప్పాను. ఇలా పైకి వెళ్ళేవి ఏవి ఉండకూడదు వెతికలుగా. ఇది నేను ముందు తీసేస్తున్నాను. ఓకే, సార్కి బాధ అనిపిస్తుంది, బట్ కొంచెం ధైర్యం చేసుకోండి. ఈ మొక్క బాగా వచ్చే పూచి రాదు. ఓకే, ఈసారి ఇది వైర్ చేయండి. ఇలా వైర్ చేయాలి. ఇది ఇలా పైకి వెళ్తుందని ఇలా వైర్ చేయండి. మనం ఇలా తీసుకొస్తాం క్యానపీ. ఓకేనా, ఇది తీసుకొస్తాం. ఇది ఇలా ఉంచండి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది బాగానే ఉంది. ఏది కూడా పైది ఉంచాను నేను. నా దగ్గర నా ఆర్ట్లో పైకన్నా మొక్కే ఉండదు. ఇవన్నీ నేను ఎక్కడెక్కడ కట్ చేసిన అన్ని చిగురులు వస్తాయి. మీరు టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు. ఓకే, ఇది
చెట్టు మనం ఎప్పుడు ప్రపోర్షనేట్గా ఉండాలి. ఆర్టిస్ట్ గారు చెప్తున్నాను, మనం చిన్న బాడీకి పెద్ద తలకే ఉండకూడదు, అర్థమైంది కదా? లేదా పెద్ద బాడీకి చిన్న తలకే ఉన్నా అందంగా ఉండదు. ఇప్పుడు మీది ఇక్కడ, మీకు అక్కడ ఉంది. ఇప్పుడు మీది ఇక్కడ ఇంత ఉంది, ఇక్కడ ఇంత ఉంది. మనకి ఈ పార్ట్కి ఇంతే ఉండాలి. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది కూడా తీసేయాలి, కానీ మీ స్ట్రక్చర్ అంతా ఇక్కడ అందంగా ఉంది కాబట్టి మీకు ఇక్కడ పెట్టాను. ఇక్కడ మీరు బుద్ధులు పెట్టుకోవచ్చు. ఇంకా ఇది మీరు ఊరు కావాలంటే తీసేస్తాను, కానీ ఈ చిన్న తీసేసి ఇది ఇక్కడ తీసేస్తాను. మీకు ఇంకేదైనా పెట్టుకోవడానికి బాగుంటుంది. అంటే మీ దగ్గర చిన్న బుద్ధుడి బొమ్మ ఏమైనా బొమ్మ ఉందా? చిన్నది ఏదైనా మంచి బొమ్మ ఉంటుంది. చక్కగా రూట్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు కావాలనుకుంటే సరదాగా ఓకే ఇలా పెట్టుకోవచ్చు, ఇలా బుద్ధుని పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది మీకు జస్ట్ చూపించడం కోసం ఈ బ్రాంచెస్ చూపిస్తున్నాను. ఇలా క్యానోపీ వస్తుంది. ఓకే, ఇది అందంగా పెరిగాక మీకు ఒక మంచి మొక్క తయారవుతుంది. ఇప్పుడు మీకు జస్ట్ అలా చూపించాను. ఇది మన స్కెల్టన్. ఓకే, ఇది మన స్కెల్టన్, ఇది మన బుద్ధుడు. ఇంకా ఇది కావాలంటే ఇంకా మీకు చూపిస్తే అసహ్యంగా ఉంటుందని, కానీ లేదంటే నేను యాక్చువల్లీ ఇక్కడ దాకా కట్ చేసి చిన్న చేసుకుంటాను. ఎంత చిన్న చేస్తే బాగుంది అంత అందంగా ఉంటుంది. ఓకే మేడం, నచ్చిందా? ఇది కింద చిన్న స్టోన్ పెట్టండి. స్టోన్ మీద ఆయన కూర్చోవాలి. ఈ ఊళ్ళో అలా కవర్ అవుతుంది. ఇది ఇలా వస్తుంది. మొక్క ఎంతకన్నా పెద్ద ఇలా అందంగా పెట్టుకోవచ్చు. బుద్ధుడు కానీ ఇంకేదైనా మీరు కృష్ణుడు కానీ ఏదైనా పెట్టుకోవాలన్నా మీరు అందంగా చేసుకోవచ్చు. ఇది మీకు చేసేది. ఇది ఒక మాస్టర్ పీస్. ఓకే ఫ్రెండ్స్, మీరు లైక్ చేస్తారనుకుంటున్నాను. మేడం, ఇది ఒకటైనా ఇంకో మొక్క చేయమంటారా? ఇంకోటి చేయండి. ఎందుకు నన్ను చేతి ఎందుకు చేయిస్తున్నారు మీరు? మాస్టర్ గారు మేము చేస్తే మామూలు మొక్క అవుతుంది, మీరు చేస్తే మాస్టర్ పీస్ అవుతుంది. నేను చేస్తే మాస్టర్ పీస్ అవుతుంది అంటారా? మీ దగ్గర చాలా మాస్టర్ పీస్లు ఉన్నాయి మేడం, ఇంకా ఎక్కువైపోయాయి. సరే, మీకోసం ఇంకొక మాస్టర్ పీస్ చేస్తాను. ఫ్రెండ్స్, మేడం గారి రిక్వెస్ట్ మీదకి సెకండ్ మొక్క చేయమంటున్నారు. సో ఇక్కడ పక్కనే ఉన్న మొక్క ఒకటి తీసుకున్నాను. సో దీన్ని కూడా నేను ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ వైరింగ్ ఇవన్నీ ప్రూనింగ్లు రీపాటింగ్లు చేయట్లేదు. ఉన్నట్లో ఇప్పుడు దీన్ని ఆల్రెడీ సార్ దీని మీద 10-15 ఏళ్ళు ఇన్వెస్ట్ చేశారు. దీన్ని మాస్టర్ పీస్గా చేయాలంటే ఎప్పుడు కొమ్మలు ఇలా ఉండకూడదు కొమ్మలు. సో నేనేం చేస్తానంటే మీకు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, లెక్క చెప్తాను. దీనికి ఇది ఎంత లావు ఉందో దానికి తగ్గట్టుగా పాట్ ఉండాలి. ఓకే, మీకు ఆ వీడియోలో చెప్పాను చూడండి. ప్లస్ క్యానోపీ కూడా దానికి ఇంతవరకే ఉండాలి క్యానోపీ. అప్పుడే మొక్కకి ప్రపోర్షనేట్. అంటే మీకు ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తాను కదా, చూడండి. ఇప్పుడు ఒక మనిషి సన్నంగా ఉన్నాడు అనుకోండి, ఆయనకి ఇంత పెద్ద తలకాయ పెడితే ఎలా ఉంటుంది? లేదా మనిషి లావుగా ఉన్నాడు అనుకోండి, చిన్న బుర్ర ఉందనుకోండి, ఎలా ఉంటుందో. మనం చేసేది ప్రపోర్షనేట్ లేకపోతే ఈ బాడీకి ఇది ఇలా ఉండకూడదు. ఓకే, మనం ఈ బాడీకి ఇదే తీసుకురావాలి. పెరుగుతుంది. జువ్వి చెట్టు, రావి చెట్లు పెరుగుతూనే ఉంటాయి. మనం ఒకవేళ చిన్న చేసినా భయపడకండి, ఎందుకంటే ఇంకొక 1 ఇయర్లో 6 నెలల్లో మళ్ళీ పెరిగిపోతుంది. బట్ పెద్ద చేశాక దాన్ని అది అక్కడ పెరిగిపోయి ఇక్కడ కొమ్మలు వచ్చేసాక మళ్ళీ చేయాలంటే మళ్ళీ అక్కడ కటింగ్ కనిపిస్తుంది. ఓకే, దీన్ని జస్ట్ మనం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు దీనికి ప్రపోర్షనేట్గా మనకి కావాలనుకుంటే ముందు ఎప్పుడు కింద తీసేయమంటాను నేను. ఈ కింద కొమ్మలు ఏమి ఉంచకండి. ఇక్కడ మనం ఇది లీడర్ చేసుకుంటాం. దీనికి ఇది మనకి మెయిన్ బ్రాంచ్. దీన్ని పెంచుతాం. ఓకే, దీన్ని పెంచాలి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనకు ఒక కొమ్మ వచ్చిందంటే ఆ కొమ్మకి తగ్గట్టుగా మనం పెంచుకోవాలి. ఈ చెత్త అంతా ఉంచకూడదు. ఇక్కడ మీకు నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ మీకు 10 బ్రాంచ్లు వస్తాయి. మీరు వరి అవుతున్నారు, కానీ నేను ఎప్పుడు చూడండి, ఈ ఆకు ఉంచాను, ఇక్కడ కొమ్మ వస్తుంది. ఈ ఆకు ఉంచాను, ఈ కొమ్మ వస్తుంది. ఇక్కడ ఇది వైర్ చేసుకోవాలి మనం. ఇది వైర్ చేసుకుంటే ఇది వైర్ చేసుకోవాలి. ఇలా అందంగా ఇలా వైర్ చేస్తే మీకు ఇది కనిపిస్తుంది. లేదనుకుంటే మీకు అంత టైం లేదనుకుంటే నాలాగా టైం లేదులేండి సార్ గారికి, నాకు తెలుసు. సో నేనే కట్ చేస్తాను. ఇప్పుడు ఈ పైకి వెళ్ళే కొమ్మలు జస్ట్ తీసేయండి, ఈ సైడ్కి వెళ్ళే కొమ్మలు ఉంచండి. ఓకే, ఇంతే. ఇది మీ అందరికీ మీకు నేర్పించాల్సింది. ఇది ఒక్కరికే కాదు, అందరికీ చెప్తాను క్లాసు. ఓకే, ఇలాంటివి మనం పెట్టుకోకండి, ఇంకా మన డెడ్ అయిపోయింది అది. ఓకే, ఇది బ్యాక్ బ్రాంచ్ అవసరం ఉందా లేదా చూసుకోండి. మనకి ఇంత అవసరం లేదని నా ఫీలింగు. నేను ఇక్కడ తీస్తాను, మీరు చూడండి. ఓకే, ఇక్కడ తీస్తాను. ఇది జాగ్రత్తగా ఇది తీసేస్తే ఇక్కడికి బ్యాక్ బ్రాంచ్ అయిపోయింది. ఇక్కడ మనకి చాలా షూట్స్ వస్తాయి, మీరు భయపడకండి. ఇక్కడ చాలా షూట్స్ వస్తాయి. ఈ కొమ్మ మనకి అస్సలు అవసరం లేదు, ఇది అవసరం లేదు. మనం వీటినే పెంచుతాం. అవసరమైతే ఇదే వైరింగ్ చేసుకుంటాం. లేకపోతే ఈ కొమ్మలు వస్తాయని 100% మీరు ఎక్స్పోజ్ చేస్తే 100% వస్తుంది. ఇది బ్యాక్ బ్రాంచ్.
ఇంక ఇప్పుడు చూడండి ఈ చెట్టు మొక్కకి ఈ మొక్కకు మొత్తానికి మనకి ఇది వేస్ట్ అయిన కొమ్మ, ఇది కావాలంటే ఇక్కడ ఉంచుదాం. సార్ నా స్పీడ్కి మీరు కొంచెం తిట్టుకోకుండా అయ్యో అలా డెసిషన్ తీసుకుని వెళ్ళిపోతుంటాను నేను. ఏం పర్లేదు, మేము కూడా అప్పుడే నేర్చుకోగలం. ఇది ఎందుకంటే టీ ప్రపోర్షనేట్గా మీకు చూపిస్తాను. ఇది ఎంత అయితే ఉందో ఈ పాట్ ఎంత ఉందో ఈ మొక్క ఎంత ఉంది, ఇది బ్యాలెన్సింగ్ అంటారు. దీన్ని బ్యాలెన్సింగ్ చేశాక అప్పుడు మీరు కార్నర్లో పెట్టినా, డెస్క్టాప్ మీద పెట్టినా, టాప్ మీద పెట్టినా బ్యూటిఫుల్గా వస్తుంది. దీనికి ఇప్పుడు ఇమీడియట్గా మీరు ఇవ్వాల్సింది ఏంటంటే ఈ 15 days ఆగి ఇప్పుడు షేడ్లో పెట్టేసి 15 days తర్వాత దీనికి కొంచెం మంచి మెన్యూర్ ఇవ్వండి. మెన్యూర్ ఎక్కువ పోతే ఏమవుతుందంటే ఇక్కడ చిగురు ఒకటే వస్తుంది. మెన్యూర్ ఇస్తే ఇక్కడ ఒక 10 చిగురులు వస్తాయి, ఇక్కడ ఒక 20 చిగురులు వస్తాయి, ఇక్కడ 20 చిగురులు వస్తాయి, ఇక్కడ 20 చిగురులు వస్తాయి. అప్పుడు మీకు నచ్చిన ఉంచుకొని నచ్చిన తీసేయచ్చు. ఓకే మేడం, హ్యాపీ? బాగుందండి. 2 మొక్కలు. వండర్ఫుల్. ఐ హోప్ యూ ఎంజాయ్ ఇట్. ఓకే, థ్యాంక్స్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ డియర్. ఫ్రెండ్స్, మనం సార్ మొక్కని ఆ రోజు హార్డ్ ప్రూనింగ్ చేశాను, చాలా హార్డ్ ప్రూనింగ్. మీ అందరూ అనుకొని ఉండి ఉంటారు, ఇంత మంచి మొక్కని ఇలా కట్ చేసేస్తున్నారేంటి, ఇంత భయంకరంగా కొమ్మలు తీసేస్తున్నారేంటి అనుకున్నారు. అది చూడండి, కరెక్ట్గా 30 days అయింది. ఈ సీజన్లో అసలు ప్రూనింగ్ చేయతగ్గ మొక్కలు ఏంటన్నది కూడా కొద్దిగా వ్యూవర్స్కి కూడా తెలుస్తుంది. కొన్ని రకాల స్పీసీస్ ఈ క్లైమేట్ బాగా సూట్ అవుతాయి కాబట్టి అవి కూడా మాకు కొద్దిగా సజెస్ట్ చేస్తే కనుక ఫ్యూచర్లో మాకు ఉపయోగపడుతుంది. ఓకే, ఈ క్వశ్చన్ అడిగారు కాబట్టి చెప్పేస్తున్నాను, అందరికీ వ్యూవర్స్కి కూడా ఇది చెప్తున్నాను. మీకు ఒక్క జేడ్ ఒక్కటి తప్పించి మనం బోన్సాయి మాటల్లో చెప్పాలంటే మిగిలిన గార్డెనింగ్లో సక్యులెంట్స్ అండ్ జేడ్ అండ్ ఎడినియం తప్పించి మిగిలినవన్నీ కూడా ఇట్ ఇస్ ద రైట్ టైం ఫర్ ప్రూనింగ్. అంటే ఈ వర్షాకాలం సీజన్ అన్నది నేచురల్గా అన్నిటికీ మంచి టైము. ఒక్క ఎడినియమ్స్ అండ్ జేడ్స్ అండ్ సక్యులెంట్స్ని మాత్రం మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఈ టైంలో అసలు దాన్ని ఏమీ చేయకండి, ఎందుకంటే అది వర్షం పడినప్పుడు ఆల్రెడీ దాని ట్రంక్లోని దాని స్టెమ్లోని వాటర్ కంటెంట్ ఉంటుంది. మీరు పైన ఎప్పుడైతే ప్రూన్ చేస్తారో వర్షం పడితే అది లోపలికి వాటర్ వెళ్ళి అది రాట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఐ డోంట్ అడ్వైజ్ ఇట్. మీరు ఎప్పుడైనా డెజర్ట్ ప్లాంట్స్ అంటే ఎడినియం అండ్ జేడ్, ఇవన్నీ డెజర్ట్ అంటే ఎడారిలో పెరిగేవన్నీ మీరు బిఫోర్ మార్చ్ అంటే వర్షాకాలం ముందు మనం కవర్ చేసేయాలి. ఓకే, ఇప్పుడు జూన్ నుంచి మనం ఏ మొక్కైనా చేయొచ్చు, మీరు బ్లైండ్గా చేయండి. మనం ఇంట్లో పెంచుకునే ఫైకస్లు కానీ ఏదైనా ఇది రైట్ టైం టు డూ ఇట్. ఇప్పుడు ఇది చేయాలని కాదు, మీరు పాటింగ్ చేసుకునేది రైట్ టైం, ప్రూనింగ్ చేసుకున్న రైట్ టైం, డిఫోలేషన్ చేసుకున్న రైట్ టైం, అన్నిటికీ ఇది మంచి టైము. సో అందరికీ ఐఎమ్ టెలింగ్ యూ, మనకి హాలిడేస్ అయిపోయి ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ టైం లాగా ఈ నెక్స్ట్ 2-3 months మీరు ఏం చేయాలనుకున్నారు మీ మొక్కల మీద అన్ని ప్రయోగాలు చేయండి, అన్ని రిస్కులు తీసుకోండి. యూ కెన్ డూ వండర్స్. ఓకే, థ్యాంక్ యూ. 30 days తర్వాత చూస్తే చూడండి ఇది ఎంత గుబురుగా ఎంత చక్కగా వచ్చిందో ఒకసారి చూడండి. ఈ ట్రంక్కి ఇది ఎంత బ్యూటిఫుల్గా వచ్చింది. మీకు అదే చెప్తాను, మీరు ఎక్కడైతే కట్ చేస్తున్నారో అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ కట్ చేస్తే ఇక్కడి నుంచి 4 కొమ్మలు వస్తాయి, 3 కొమ్మలు వస్తాయి. సో మీకు అది ఎప్పుడు అడ్వాంటేజ్. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ కట్ చేయండి, మీకు 4-5 కొమ్మలు వస్తాయి. మీకు అందుకనే సార్ కట్ చేసిన చోట ప్రతి చోట 2 కొమ్మలు, కొన్ని చోట్ల 3, కొన్ని చోట్ల 4 వచ్చాయి. ఇలాగా మీరు ఏదైతే మీరు లైటింగ్ కరెక్ట్గా పెట్టలేదో అక్కడ కొమ్మలు రావు. గుర్తుంచుకోండి, నాకు అక్కడ కొమ్మలు రాలేదు సార్ కొందరు అంటారు. అక్కడ సన్లైట్ సరిగ్గా పడకపోతే అక్కడ కొమ్మలు రావు. మీరు 2 చెట్ల మధ్యలో పెట్టేస్తే రాదు. ఇప్పుడు ఇది వచ్చింది, దీన్ని మనం ఇంకేం చేయక్కర్లేదండి. జస్ట్ మీకు ఇప్పుడు చూడండి, ఇది ట్రంక్. మీకు ఆ రోజు చెప్పిన ప్రకారం ఏంటంటే ప్రపోర్షనేట్గా ఇది ఎంత ఉందో దానికి తగ్గట్టు పాట్ ఉండాలి, దానికి తగ్గట్టుగా మొక్క క్యానోపీ ఉండాలి. పెద్ద క్యానోపీ ఉన్నా అంటే చిన్న బాడీకి పెద్ద హెడ్ లాగా ఉంటుంది, అదే చిన్నది ఉన్నా కూడా పెద్ద బాడీకి చిన్న ఫేస్ లాగా ఉంటుంది. సో దీనికి ప్రపోర్షనేట్గా మనం ఈ ఎపెక్స్ అన్నది ఈ క్యానోపీ అన్నది తయారు చేయాలి. ఈ క్యానోపీని ఇప్పుడు మనం జస్ట్ కొంచెం మీకోసం షేప్ చేసి చూపిస్తాను. జస్ట్ అంటే దీన్ని సెకండ్ ప్రూనింగ్ అంటారు మన సీజన్లో. ఈ సెకండ్ ప్రూనింగ్ చేసినప్పుడు మీరు జస్ట్ చూడండి, మీరు ఎక్కడికైతే ఆకులు కావాలనుకున్నారో అక్కడ కట్ చేసుకోండి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మీకు అది కూడా కటింగ్ కూడా నేర్పిస్తాను మీకు. అంటే ఇప్పుడు చూడండి, నాకు ఈ కొమ్మ తీసుకోండి, క్లోజప్ రామ కొంచెం ఈ కొమ్మ కావాలనుకోండి, నాకు ఇక్కడ చిగుర్లు కావాలి అనుకుంటే సపోజ్ ఇక్కడ చిగుర్లు కావాలి అనుకుంటే ఇక్కడ కట్ చేశాను అనుకోండి, ఇక్కడి నుంచో చిగురు ఇక్కడి నుంచో చిగురు వస్తుంది. అదే ఇక్కడ కావాలనుకున్నప్పుడు మనం ఇక్కడ కట్ చేస్తే ఇప్పుడు ఇక్కడ చిగురు వస్తుంది. అంటే ఈ ఏరియా అంతా మనకి కాంపాక్ట్ అవుతుంది. మీకు అది గుర్తుంచుకోండి. ఇప్పుడు మీకు ఎక్కడెక్కడ కావాలనుకుంటున్నానో అక్కడ కట్ చేస్తున్నాను. ఇందులో సీక్రెట్ ఏమీ లేదు. ఇలా కిందకు వచ్చినవన్నీ తీసేయండి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, నా సిద్ధాంతం ప్రకారం కిందకు వచ్చిన ఉంచాను నేను.
ఓకే ఫ్రెండ్స్, చూడండి ఒకసారి మీకు ఇది కంప్లీట్గా క్యానోపీ ఎలా తయారైందో చూసారా మీకు. ఇది నెక్స్ట్ టైం ఎక్కడైతే కట్ చేశానో ఇక్కడి నుంచి మళ్ళీ ఫోర్ బ్రాంచెస్ వస్తాయి. ఇక్కడి నుంచి 4 వస్తాయి, ఇక్కడి నుంచి 4 వస్తాయి, ఇక్కడి నుంచి 4 వస్తాయి. అప్పుడు ఫైనల్ ప్రూనింగ్ చేస్తే మీకు కంప్లీట్గా కాంపాక్ట్గా ఈ చూడండి రూటు, ఈ ఊడలు, ఈ స్ట్రక్చరు, ఈ పాటుకి ఇది హెడ్ సరిపోయింది. ఇప్పుడు ఈ పాటుకి ఈ క్యానోపీ సరిపోయింది. మీకు క్లియర్గా అర్థమైందా? ఒకసారి చూసుకోండి ఇది ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, ఇది మనం చేసిన ఫస్ట్ ప్లాంట్. ఈ ఫస్ట్ ప్లాంట్కి మనం క్లియర్గా ఎలా చేసాం అన్నది ఈ సెకండ్ ప్రూనింగ్. థర్డ్ ప్రూనింగ్ మీకు ఎన్ని చిగురులు వచ్చాక మీరు కావాలంటే ఫోటో పెట్టచ్చు, బట్ మన వీడియో లాంగ్ అవుతుంది కాబట్టి ఇది మీ ప్రతి కటింగ్ దగ్గర మీకు 2-3 ఇక్కడ కొమ్మలు వస్తాయని మీరు ఇమాజిన్ చేసుకోండి. బాన్స్ ఈజ్ ఆల్ అబౌట్ ఇమాజినేషన్ ఆఫ్ నెక్స్ట్ 4-5 ఇయర్స్. కోరిక మేరకు ఈ మొక్క కట్ చేశాను, సెకండ్ ప్రూనింగ్ చేశాను. ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? హౌ యూ లైక్ ఇట్? మొక్క లైక్ చేశారా? ఎక్సలెంట్ అండి, చాలా ఎక్సలెంట్గా ఉంది. హ్యాపీ, ఎందుకంటే మీకు అంతా తెలుసు, ఐడియా ఉంది, కానీ ఈ ప్రపోర్షనేట్ ఏంటంటే గుర్తుంచుకోండి, ఈ మొక్క ఎంత ఉందో కిందన బాటము దానికి ఎంత క్యానోపీ ఉండాలన్నది మీకు ఐడియా లేకపోవడం వల్ల కొంచెం పెద్దది కొంచెం చిన్నవి చేస్తున్నారు. దాన్ని ఇప్పుడు నేను బ్యాలెన్స్ చేశాను. మీరు నా రిక్వెస్ట్ మీదకి నెక్స్ట్ మళ్ళీ అన్నీ కట్ చేసి ఇలాంటి కట్ చేసిన ప్రతి చోట 4 కొమ్మలు వస్తాయి. ఈ కొమ్మలన్నింటిని మళ్ళీ ఒక్కసారి ఇలా చిన్న ప్రూనింగ్ ఇవ్వండి. ఇంక పెద్ద ప్రూనింగ్ అవసరం లేదు, లైట్ ప్రూనింగ్ చేయగలిస్తే మీకు ఒకే ఎపెక్స్లో బ్యూటిఫుల్ దట్టంగా వస్తుంది. అలాగే ఈ రూట్స్, ఈ పార్ట్ చూస్తే అప్పుడు మీరు ఎక్కడైనా ఇంట్లో పెట్టుకున్న, ఫ్రెండ్స్ వచ్చిన టేబుల్ మీద పెట్టుకున్న, ఇది ఒక మంచి బాన్సే మాస్టర్ పీస్, బ్యూటిఫుల్ మాస్టర్ పీస్ అండి. ఫ్రెండ్స్, ఇది రెండో మొక్క చేసాం కదా, ఇది కూడా 30 డేస్ తర్వాత చూడండి చక్కగా కింద నుంచి కూడా కొమ్మలు వచ్చేస్తున్నాయి. ఇది కింద నుంచి వచ్చేవన్నీ మనం తీసేసుకొని ఓకే ఇలా క్యానోపీ ఇలా పెరుగుతుంది. ఎక్కడెక్కడ కట్ చేసామో ఇక్కడ అన్నీ మీరు హార్డ్ ప్రూనింగ్ చేసాం. హార్డ్ ప్రూనింగ్ దగ్గర ఎన్ని కొమ్మలు వచ్చాయి చూడండి. ఒక్కొక్క కొమ్మకి ఈ కొమ్మ ఇక్కడ కట్ చేస్తాం. మీరు చూస్తే ఈ కొమ్మ కట్ చేస్తే దీనికి ఈ దగ్గర 30 కొమ్మలు వచ్చాయి. ఈ కొమ్మకి ఇక్కడ 10 కొమ్మల దాకా వచ్చాయి, ప్రతిదీ వచ్చాయి. ఇప్పుడు మనం యాజ్ ఇట్ ఈస్ మీకు చెప్పినట్టుగా ఫస్ట్ ప్రూనింగ్ తర్వాత బాగా పెరగనిచ్చి సెకండ్ ప్రూనింగ్ చేయాలి. సెకండ్ ప్రూనింగ్ తర్వాత థర్డ్ ఓన్లీ పించింగ్ చేసుకుంటే మీకు ఆల్మోస్ట్ మాస్టర్ పీస్ సరిపోద్ది. దీన్ని కూడా ఈ పాట్కి తగ్గట్టుగా మాస్టర్ పీస్ చేద్దాం. ఒకసారి చూద్దాం, చూడండి. ఫ్రెండ్స్, మనం సెకండ్ ప్లాంట్ 30 డేస్ తర్వాత మళ్ళీ సెకండ్ ప్రూనింగ్ చేసాం. ఇది చూడండి బ్యూటిఫుల్గా ఈ ప్యాడ్ వచ్చింది, ఈ ప్యాడ్ వచ్చింది, ఇక్కడ వచ్చింది. ఈ బ్యాక్ బ్రాంచ్ మనం కావాలంటే కొంచెం ఈ హైట్ తగ్గి ఇక్కడ చూపించాము ఒకసారి. ఇక్కడ మనం ఇది తీసేయచ్చు, ఇది అప్పుడు ఇది బ్యాక్ బ్రాంచ్ అవుతుంది, ఇది తీసేయచ్చు, ఇంకో ప్రూనింగ్ చేసుకోవచ్చు. లేదంటే ఇలాగా క్యానోపీ కవర్ అయిపోతుంది కాబట్టి, క్యానోపీ అంటే చూడండి మీకు ఇలాంటి కొమ్మలు పెట్టి చూస్తే మీకు అర్థమైపోతాయి. ఇలాంటి కొమ్మలు మీకు మంచిగా వస్తాయి, మీకు రకరకాలుగా క్యానోపీ కవర్ అయిపోతుంది, మీకు ఇవన్నీ గ్యాప్స్ అన్నీ కవర్ అయిపోతాయి. ఇవన్నీ చాలా కొమ్మలు వస్తాయి. ఇప్పుడు నేను ఎక్కడెక్కడ కట్ చేస్తానో అక్కడ మోర్ దెన్ ఒక్కొక్క దగ్గర నుంచి చూడండి. దీనికి ఒక్కదానికి ఒకసారి చూడండి, ఒకసారి నాకు క్లోజ్అప్ తీయం ఒకసారి. దీనికి ఒక్కదానికి ఎన్ని కొమ్మలు వచ్చాయి చూడండి. ఇది కట్ చేశాను మొన్న 1 2 3 4 5 6 7 8 9 10 దగ్గర 20 బ్రాంచెస్ వచ్చాయి. దీనికి కట్ చేశాను, దీనికి ఒక 10-15 బ్రాంచెస్ వచ్చాయి. దీనికి కట్ చేశాను, దీనికి ఒక 20-30 బ్రాంచెస్ వచ్చాయి. అలాగా ఇప్పుడు మీరు ఎక్కడ కావాలంటే కట్ చేసి ఈ కొమ్మలు ఇప్పుడు ఎక్కడ కట్ చేశానో అక్కడ కూడా ఒక 5-6 బ్రాంచెస్ 6-7 బ్రాంచెస్ వస్తాయి. వచ్చేటప్పటికి మీకు ఎపెక్స్ కాంపాక్ట్గా అవుతుంది. అప్పుడు ఈ పాట్కి మీరు చూడండి ఈ ఓడ ఇది సరే ఓకే. ఇక్కడ ఏదైనా మనం మంచి బుద్ధుడు కానీ ఏదైనా పెట్టుకుంటే బ్యూటిఫుల్గా మీకు ఇది ఈ క్యానోపీ తయారవుతుంది. ఇప్పుడు ఇది ఒక మాస్టర్ పీస్ అవుతుంది. మనకి ఇది ట్రంక్ తయారు చేయాలి. ఫస్ట్ మీ అందరికీ నేను ఇవాళ చెప్పబోయే పాఠం ఏంటంటే ఫస్ట్ ఫోకస్ ఆన్ ద ట్రంక్, తర్వాత ఈ బ్రాంచెస్ మీద ఫోకస్ చేయండి, తర్వాత ఇవన్నీ ఎప్పుడైనా కట్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. సార్, హౌ ఇట్ ఈస్? మీకు ఎలా లైక్ చేశారా? హౌ యూ లైక్ ఇట్ ఆర్ నాట్? ఎలా ఉంది ఇది? మీకు ఏమనిపించింది? అలా కాదు, మీకు ఎలా అనిపించింది చెప్పండి ఒకసారి. ఇది చాలా బాగుందండి, చాలా బాగుందా? యాక్చువల్గా బాన్సైస్ పెంచడం అయితే పెంచుతాం, కానీ హార్డ్ ప్రూనింగ్ చేయడానికి మాలాంటి కొద్దిగా ఎమెచ్యూర్స్ కొద్దిగా భయపడతా ఉంటామండి. అండ్ ప్రాక్టికల్గా ఈరోజు చూసిన తర్వాత సో మాకు ట్రస్ట్ అయితే వచ్చింది, హార్డ్ ప్రూనింగ్ చేసినా సరే బాగా చేయగలిగాను.
చూడండి ఫ్రెండ్స్, ఒకటి గుర్తుంచుకోండి, కొత్త వాళ్ళందరూ భయపడేది ఎక్కడంటే హార్డ్ ప్రూనింగ్ దగ్గర భయపడతారు. అయ్యో కొమ్మ కట్ చేస్తే వస్తుందా రాదా అని. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇంత కొమ్మ ఇంత ఆ రోజు కట్ చేశాను, మీకు పక్కన చూపిస్తాను పాతది బిఫోర్. ఇక్కడ కట్ చేసిన కొమ్మకి 20-30 కొమ్మలు వచ్చాయి, 20 కొమ్మలు వచ్చాయి. ఇలాగా మీరు ధైర్యంగా కట్ చేయండి. మనకి ఫైకస్లు ఈ మీరు జాగ్రత్త పడాల్సిందల్లా జేడ్లు కూడా వచ్చేస్తాయి సీజనల్గా. ఎనీ కొమ్మలు మనం చేసే ట్రాపికల్ ప్లాంట్స్ ఏవైనా మన వేడికి సరిపోయేవన్నీ హ్యాపీగా వస్తాయి. ఈ పాట్ మంచి పాట్ వేశారు, మంచి ట్రంక్ ఉంది, మంచి ఓడలు వచ్చాయి. దీనికి ఇటు సైడ్ కూడా ఇంకొక 2 ఓడలు దించారంటే ఇది ఒక మాస్టర్ పీస్ తయారైపోతుంది. ఇంకొక 1 ఇయర్లో మీకు ఇవన్నీ క్యాప్స్ కవర్ అయిపోతాయి. మరి మీరు ఎప్పుడు బాడీకి దాటి ఇంతవరకు పెంచకండి, ఇలా పెంచకండి కొమ్మల్ని. ఇది ఇంతే ఉండాలి. ఇలాగా చూస్తారు కదా, ఇలాగా నేను గీస్తుంటాను, ఎప్పుడు డ్రా చేస్తుంటాను. ఎపెక్స్ ఎప్పుడు, క్యానోపీ ఎప్పుడు ఇలా ఉండాలి. ఓకే, ఐ హోప్ మీరు ఇది లర్న్ అయ్యి ఉంటారు అనుకున్నాను. ఈరోజు మనం క్యానోపీ గురించి మాట్లాడుకున్నాం. ముందు పెంచాల్సిందే ట్రంక్. ఈ సీజన్లో అందరూ స్టార్ట్ చేయండి, సీజనే స్టార్టెడ్. ఒక 2 వర్షాలు పడేదాకా వెయిట్ చేయండి. 2 వర్షాలు పడాక మీకు నచ్చిన పని చేయండి. ఏదైనా చేయొచ్చు, డీఫోలేషన్ చేసుకోవచ్చు, మీరు వైరింగ్ చేసుకోవచ్చు, ప్రూనింగ్ చేసుకోవచ్చు, హార్డ్ ప్రూనింగ్ చేసుకోవచ్చు, ఇంకా రీపాటింగ్ చేసుకోవచ్చు, పాటింగ్ చేసుకోవచ్చు. మీరు ఏం చేయాలనుకున్నా ఇప్పుడు ఇదే రైట్ టైం. మన అందరికీ సీజన్ ఉంటుంది చూస్తారు, బిజినెస్లో ఒక్కొక్కరికి ఒక మామిడి పళ్ళు అమ్ముకున్నవాడికి మామిడి పళ్ళు సీజన్, ఫ్లవర్స్ అమ్మేవాడికి ఫ్లవర్ సీజన్ ఉంటుంది. అలాగే మన బాన్సే వాళ్ళందరికీ ఈ జూన్ ఎండింగ్ నుంచి జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మన మంచి సీజన్. దిస్ ద రైట్ టైం ఫర్ అస్. మీరు ఏమి భయపడకించేయండి. మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేకపోతే నా పర్సనల్గా కాల్ చేయండి. ఇక అడ్రస్ మీకు ఆన్సర్ చెప్తాను. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ దిస్ బాన్సే. థ్యాంక్ యూ సార్. ఐ హోప్ మీకు ఈ 2 బాన్సాలు నచ్చాయి అనుకుంటున్నాను. ఈ మంచి మాస్టర్ పీస్ అయ్యాక మీరు నాకు ఒకసారి షేర్ చేస్తే మా వ్యూవర్స్ తోటి 3rd ప్రూనింగ్ అయ్యాక ఒకసారి మీరు మళ్ళీ మాకు కవర్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీకు ఏమైనా డౌట్స్ అనేవి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను.